మనకి కనపడని పోరాటాలు ఆయన పోరాడుతున్నాడు. అదే రీతిగా కనపడని ప్రమాదాల నుండి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. అందుకనే మౌనంగా ఉన్నాడు. ఈజ్ ఫైటింగ్ అన్సీన్ బ్యాటిల్స్ అండ్ అవర్టింగ్ డేంజర్స్. ఈజ్ డైవర్టింగ్ డేంజర్స్. అంటే మనకి కనపడని పోరాటాలు ఆయన పోరాడుతూ మనకి రావాల్సిన ప్రమాదాల్ని ఆయన ఏం చేస్తున్నాడంట, తప్పిస్తున్నాడంట. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుదాం. 19 నుండి 21 వచనాలు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణమును తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఇక్కడ గమనించినట్లయితే అండి, చూసినట్లయితే ఎప్పుడైతే యేసుప్రభు పుట్టాడో అంత్యక్రీస్తు, యాంటీక్రైస్ట్ స్పిరిట్ వాజ్ వర్కింగ్. అప్పుడు నుండే ప్రారంభించబడ్డది. హేరోదుని ఏలుబడి చేస్తుంది. ఏంటిది అంటే అంత్యక్రీస్తు ఆత్మ. ఎలాగైనా క్రీస్తుని హతమార్చాలి, ఎలాగైనా రక్షకుడిని పాడు చేయాలి, లేకపోతే నాశనం చేయాలి, హత్య చేయాలి, హతమార్చాలి అని ఉద్దేశంతో అపవాది ఎప్పుడు కూడా దేవుని చిత్తంలో ఉన్న ప్రజలకి విరుద్ధంగా కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా దేవుడు చేస్తున్న కార్యాలు కొన్నిసార్లు అపవాది తెలుసుకొని, దేవుడు మన పట్ల గొప్ప భవిష్యత్తు కలిగి ఉంటే అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఆ భవిష్యత్తుని, ఆ మంచి ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను ఎలాగైనా పాడు చేయాలి, ఎలాగైనా నాశనం చేయాలని ఎన్నో రకాలైన ఆటంకాలు, ఎన్నో రకాలైన పోరాటాలు, ఎంతగానో వేదనలు, శోధనలు మనకి తెచ్చిపెడతాడంట. మీకు చెప్పినట్టు గుర్తుంది, కానీ మరలా చెప్తున్నాను. ఒకవేళ ఇఫ్ యూ హ్యావెంట్ హర్డ్ ఇట్ బిఫోర్, ఒక యవన స్త్రీ, అంటే ఒక యవనస్తురాలు నా దగ్గరికి వచ్చిందండి. తను చాలా చాలా విధమైన దురాత్మలతోటి పీడించబడుతుంది. షీ వాజ్ ఫుల్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. తన దేహం అంతా కానీ మామూలుగా ఉన్నప్పుడేమో ప్రార్థన కోరుతుంది, పాపం అనిపించేది. తను ఎంతగానో బాధపడేది ఆ దురాత్మల ఆ వేధింపు వల్ల. అటువంటి పరిస్థితుల్లో మాకు టీం ప్రేయర్ జరిగేటప్పుడు ఆ టీం ప్రేయర్కి ఈ యవనస్తురాలు వచ్చిన తర్వాత మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడుతుంది, కానీ ప్రార్థనలో లేకపోతే ఆరాధనలో తనలో ఉన్న దురాత్మలన్నీ కూడా బయటపడతాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు మీటింగ్ అయిన తర్వాత నాతో మాట్లాడుతూ, నాకు ఇలాగ జీవించాలని ఉంది అక్క, నాకు ఇలాగా బ్రతకాలని ఉంది దేవుని కోసము, ఇలాగుంది అని అంటే నేను చెప్తా ఉన్నాను. ఏం చెప్తున్నానంటే, అవునమ్మా, దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప తలంపు ఉంది. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నిజంగా నేను గొప్పగా వాడుకోవాలని ఉంది అని చెప్పాను. అని చెప్పిన వెంటనే తనలో ఉన్న దురాత్మలు సడన్గా బయటకు వచ్చి, అంటే తన నోటిని వాడుకొని ఏమంటున్నాయి తెలుసా అండి? లేదు దేవుడు తినని వాడుకోడు, లేదు వాడుకోకూడదు, దేవుడు తినని వాడుకోకూడదు అని బెదిరిస్తున్నాయి, అరుస్తున్నాయి. నేను కేవలం ఒక మాట అన్నానండి, దేవుడికి నీ పట్ల గొప్ప తలంపులు ఉన్నాయమ్మా, యు ఆర్ వెరీ ప్రెషియస్. అంటే లేదు, నేను తినని చంపేయాలి అని తనలో ఉన్న దురాత్మలు మాట్లాడుతున్నాయి. అప్పుడు అర్థమైంది, నిజంగా దేవుడు మనల్ని వాడుకోవాలన్నప్పుడు, దేవుడు మనకి ఉద్దేశించిన ప్రణాళికలకి ఎప్పుడు కూడా అపవాది విరుద్ధంగా ఉంటాడండి. ఎప్పుడు కూడా ఆటంకపరచాలని ఉంటాడు, ఎప్పుడు కూడా పాడు చేయాలని ఉంటాడు. దేవుని మౌనము మనం అనుకుంటున్నాము ఏదో అయిపోతుంది, దేవుడు నా పైన కోపంగా ఉన్నాడు అనుకుంటున్నామేమో, కానీ యునో వాట్ ఈస్ గాడ్ డూయింగ్? ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అపవాది బంధకాల్ని, అపవాది శోధనని, అపవాది పోరాటాలని, అపవాది మనల్ని ఎంతగానో పోరాడుతూ ఆయన కార్యాన్ని ఆటంకపరచాలనుకుంటున్నాడు కదా. అపవాదిని బంధించడానికి దేవుడు వెనుక నుండి మౌనం ఉండి పోరాడుతున్నాడంట. ఎన్నో ప్రమాదాలు వస్తూ ఉంటే ప్రమాదాలు మనకి కనపడని ప్రమాదాల నుండి తప్పించడానికి ఆయన మౌనంగా ఉన్నాడంట. ఎవరైనా బిజీగా వర్క్ చేసేటప్పుడు, ఎవరైనా బిజీగా పని చేసేటప్పుడు మనం మాట్లాడితే వారు మాట్లాడతారా? ఈమె చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు వెన్ యూ టాక్ టు దెమ్, డూ యూ థింక్ దే విల్ రెస్పాండ్ అప్రాప్రియేట్లీ? ఉండు అంటారు, వారి పనుల్లో ముందుకు వెళ్తారు కదండి.
అదే రీతిగా దేవుడు కూడా బిజీగా మన కోసం ఆయన పోరాడుతూ ఆయన యుద్ధం చేస్తూ అపవాదితోటి పోరాడుతున్నప్పుడు, ప్రమాదాల్ని తప్పిస్తున్నప్పుడు, దేవా నువ్వు మాట్లాడలేదేంటి, దేవా నువ్వు మౌనంగా ఉన్నావేంటి, దేవా ఏం చెప్పట్లేదేంటి అని అంటే దేవుడు అంటున్నాడు, మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, నేను కూడా మౌనంగా ఉండి నీ కొరకు నా కార్యాలని జరిగిస్తున్నాను, అపవాదిని పోరాడుతున్నాను, ప్రమాదాల్ని తప్పిస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. సో ఇఫ్ యు సీ ద డెవిల్, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు కూడా పుట్టినప్పుడు హేరోదులో దురాత్మ పనిచేస్తే ఏం చేశాడంటే, ప్రతి మగబిడ్డని 2 సంవత్సరం లోపల ఉన్న మగబిడ్డని చంపేయాలని ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా వారికి? మరొకసారి అది ఆ వచనం చదవమ్మా. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. సో చూసినట్లయితే అండి, యోసేపుకి చెప్తాడు కదా, మీరు ఐగుప్తుకి వెళ్ళి తల్లి నీ బిడ్డని అదే రీతిగా మరియని తీసుకొని వెళ్ళండి. చాలామంది చూస్తున్నారు, హేరోదు ఆత్మ వెంటాడుతుంది, అంటే దురాత్మ వెంటాడుతుంది, చంపేయాలని ప్రయత్నిస్తున్నాడు అని అంటే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే దేవుడు తప్పించాడు, దేవుడు మరణపాయ నుండి తప్పించాడు. ఎందుకు? యేసుప్రభు దేవుడు కదా, ఆయన తప్పించుకోలేడా అంటే ఆయన మనలాగా శారీరకంగా ఒక చిన్న బిడ్డ, హౌ హెల్ప్లెస్ అ బేబీ ఇస్, నిజంగా సొంతంగా ఏం చేసుకోలేరు, అన్నీ కూడా దగ్గరుండి చేయాలి కదండి. అదే రీతిగా హీ వాజ్ ఇన్ అ హెల్ప్లెస్ స్టేట్ బికాస్ హీ వాజ్ అ హ్యూమన్. యాజ్ అ బేబీ, ఒక చిన్న బాలుడుగా, ఒక చిన్న పసిబిడ్డగా ఆయన ఉన్నప్పుడు హీ నీడెడ్ హెల్ప్. ఆయనకి అవసరత ఉండింది, ఆయనకి సహాయం కావాల్సి వచ్చింది, ఆయనని పట్టించుకునేవారు, ఆయనని తీసుకెళ్లేవారు అవసరం వచ్చింది. అయితే దేవుడు వెళ్ళమన్నాడు ఐగుప్తుకి. కానీ వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నారో మనకైతే ఇక్కడ తెలియదు, అంత క్లియర్గా రాయబడి లేదు. కానీ గాడ్ వాజ్ సైలెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్. అంటే ఎన్ని ఇయర్స్? ఇంచుమించు 2-3 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడేమో దేవుడు. యోసేపు అంటూ ఉండొచ్చు, దేవా మమ్మల్ని అక్కడి నుండి పంపించావు, బెత్లెహేం నుండి పంపించావు, కానీ మరలా ఎప్పుడు వెళ్ళాలా? ఇంకెంతకాలం ఈ ఐగుప్తులో ఉండాలి, ఇంకెంతకాలం ఈ దేశంలో ఉండాలి? మాకు ఊరు పేరు తెలియదు, భాష తెలియదు, ఇక్కడ తినే ఆహారం వేరు, అన్నీ వేరు. గాడ్ ఓన్లీ ఆస్క్ దెమ్ టు గో. వాళ్ళు వెళ్ళారు, మరలా తిరిగి వచ్చేది ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు. వాళ్ళు అనుకుంటుండొచ్చు, ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు, ఎందుకు మౌనంగా ఉన్నాడంటే బిహైండ్ ద సీన్స్ మరలా గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. వాట్ ఈజ్ ఈ వర్కింగ్? ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే బిడ్డని చంపాలని చూసారో అతడే చనిపోయాడు. ఎవరు? హేరోదు, రాజైన హేరోదు. ఆయన చనిపోయేంత వరకు వీళ్ళని సేఫ్ జోన్లో ఉంచాడంట దేవుడు. హల్లెలూయా. క్షేమకరమైన స్థలంలో ఉంచాడంట. ఎందుకు అని అంటే అక్కడ ఆ అపవాది చేత వాడబడుతున్న ఆ మనుష్యుడు చనిపోయేంత వరకు వీరిని ఇక్కడ క్షేమంగా ఉంచాడంట. వీళ్ళేమో ఇక్కడ, ఒకవేళ మనమే యోసేపు స్థానంలో ఉంటే, ఎంతకాలం దేవా వెళ్ళమని అయితే చెప్తావు, మళ్ళీ తిరిగి రమ్మని చెప్పవే అని. ఇంకా అప్పుడు ఎటువంటి విధమైన కమ్యూనికేషన్స్ లేవు కదండి. ఏదున్నా దేవుడే, లేకపోతే దేవుని దూతనే చెప్పాలి. అటువంటి పరిస్థితిలో గాడ్ వాజ్ సైలెంట్. We don't know how many months, how many years. Probably ఒకవేళ ఇంచుమించు 2 years ఉండొచ్చు. 2 years of God's silence. మేము మళ్ళా బెత్లెహేంకి వెళ్ళాలా, మేము మరలా నజరేత్కి వెళ్ళాలా దేవా ఏంటి అని అంటే అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే అక్కడ హేరోదు చనిపోయాడో, ఎప్పుడైతే అక్కడ అపవాది చేత వాడబడుతున్న మనుషుడు చనిపోయాడో, అప్పుడు దేవుడు తిరిగి వెళ్ళమన్నాడంట. ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అంటే అపవాది చేతిలో నుండి యేసు ప్రభుని తప్పించాలని దేవుడు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకు జరగట్లేదు అని అంటే యు మైట్ నాట్ నో, యు విల్ నాట్ అండర్స్టాండ్. మీకు అర్థం కాకపోవచ్చు. కానీ అపవాది ఆటంకాలు పెడుతున్నాడేమో, అపవాది పోరాడుతున్నాడేమో, అపవాది శోధనలు తెస్తున్నాడేమో, అపవాది మీకు ప్రమాదము తలపెడుతున్నాడేమో, అపవాది మీ కుటుంబంలో విషాదం తేవాలని ప్రయత్నిస్తున్నాడేమో. ట్రాజడీస్, యాక్సిడెంట్స్ అన్నీ
అనుకోకూడనివి మీ జీవితంలో రప్పించాలని ప్రయత్నిస్తున్నాడేమో. అందుకని దేవుడు మౌనంగా ఉండి, నువ్వు అక్కడుండు, యు స్టే దేర్, నువ్వు అక్కడే ఉండు, నేను చెప్పేంత వరకు తిరిగి రావద్దు. అందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు. సో డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్. దేవుని తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుడు మౌనంగా ఉన్నంత మాత్రాన నా పైన కోపంగా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు అని ఇటువంటి మాటలు వస్తున్నాయి. కానీ దేవా, నువ్వు మౌనంగా ఉన్నావు, కానీ నాకు తెలుసు నువ్వు వెనకుండి నీ కార్యాలు జరిగిస్తున్నావు. వెనుకుండి నా మేలు కోసం, నా 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 జీవితంలో నీ దర్శనం, నీ చిత్తం నెరవేర్చబడటం కోసం యు ఆర్ వర్కింగ్. బిలీవ్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్. బిలీవ్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్.